నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సుమారు ఏడాది కాలంగా బంగ్లాదేశ్లో పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వదిలిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వైఖరి అభ్యంతరకరంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే ఆరోపణలతో ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ను ఢాకా ఎయిర్పోర్ట్లో నిర్బంధించడంతో అక్కడి హిందువుల పరిస్థితి మరింత దిగజారిందని చెప్పాలి. కృష్ణదాస్తో పాటు మరో 18 మందిపై రాజద్రోహం, కుట్ర ఆరోపణలు మోపింది బంగ్లా ప్రభుత్వం. అరెస్ట్ అయిన వారి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. అరెస్టు సందర్భంగా చెలరేగిన అల్లర్లలో సైఫుల్ ఇస్లాం అనే న్యాయవాది సైతం ప్రాణాలు కోల్పోయాడు. అరెస్ట్ అయిన బాధిత హిందువులకు న్యాయం చేస్తున్నందుకే సైఫుల్ ఇస్లాంను ముష్కరులు టార్గెట్గా ఎంచుకున్నారనే వాదనలున్నాయి. భారత విదేశాంగ శాఖ కూడా బంగ్లా పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. కృష్ణదాస్తో పాటు మిగతా హిందువుల అరెస్టులను ఖండించింది. శాంతియుత నిరసనలపై ఉక్కుపాదం మోపడం తగదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్లో మైనారిటీల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. అలాగే చోరీలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. వాటికి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. అలాంటి సంఘటనలకు పాల్పడిన వారు పరారీలోనే ఉన్నారు. నిందితులను నిర్బంధించకుండా బాధితులపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విరుచుకుపడుతోంది. అయితే భారత ప్రభుత్వం అవసరమైనంత తీవ్రంగా, సత్వరంగా స్పందించడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో తీవ్రమైన హింస, అణచివేతకు గురవుతున్న వారు హిందువులే అయినప్పటికీ వారంతా ఆ దేశ పౌరులు. ఒక దేశ పౌరులపై స్వదేశంలోనే దాడులు జరుగుతున్నప్పుడు పొరుగు దేశం వెళ్ళి నేరుగా జోక్యం చేసుకోలేదు. అయినా సరే భారత ప్రభుత్వం అనేక మార్గాలను వెతుకుతోంది. బంగ్లాదేశ్లో హిందువులను కాపాడడంతో పాటు భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలపై సైతం మన ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత భారత విదేశాంగ విధానం గుణాత్మకంగా మారింది. విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్ను నియమించడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం, ప్రయోజనాలు ఉన్నాయి. పొరుగు దేశాలతో మైత్రి విషయంలో నిశితమైన అంచనాలతో దౌత్య విధానం రూపొందించుకుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సుమారు 4096 కిలోమీటర్ల సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. ప్రపంచంలోనే ఇది 5వ అతి పొడవైన సరిహద్దు. అంతేకాదు, బంగ్లాదేశ్తో పాటు ఈశాన్య భారతంలోని అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలకు కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే బంగ్లాదేశ్ సరిహద్దులుంటాయి. పైగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దు పూర్తిగా కట్టుదిట్టమైంది కాదు. ఇదంతా ఓపెన్ బోర్డర్. అందుకే భారత ప్రభుత్వం కొరివితో తలగొక్కోవాలనుకోదు. పాకిస్తాన్, భారత్ మధ్య ఉన్న సరిహద్దు అత్యంత కట్టుదిట్టమైనది. కనురెప్ప కదిలిన భారత బలగాలు ప్రతిఘటిస్తాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇంత సున్నితమైన సరిహద్దు వ్యవహారం ఉన్న కారణంగానే మన ప్రభుత్వం ఆ దేశ వ్యవహారాల్లో ఆచితూచి జోక్యం చేసుకుంటోంది. షేక్ హసీనా స్వదేశం వీడి మన దేశాన్ని శరణు కోరితే ఆశ్రయం ఇచ్చింది. కానీ అదే సమయంలో బంగ్లాదేశ్లో ఏర్పడిన మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు కొనసాగుతాయని ఖచ్చితమైన వైఖరి ప్రకటించింది. బంగ్లాదేశ్, అమెరికా సంబంధాలపై కూడా భారత వైఖరి ఆధారపడి ఉంటుంది. విదేశాంగ విధాన రూపకల్పనలో ఎలాంటి ఉద్రేగాలకు తావుండదు. భారత్, కెనడాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు ఎన్ని వచ్చినా ఆ దేశంతో భారత్ సంబంధాలను వదిలేసుకుంటుందా అంటే సుతారము వదులుకోదు. అదేవిధంగా కెనడా కూడా వదులుకోవడానికి సిద్ధపడదు. విదేశాంగ విధానంలో ఉండే పరస్పర ఆధారితమైన అనివార్యతలు చాలా సంక్లిష్టమైనవి. అంత సులభంగా మనకు బోధపడవు. అంత మాత్రాన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల విషయంలో, కెనడా ఖలిస్తానీల విషయంలో ఏమీ పట్టించుకోదా అంటే అది పొరపాటు. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోంది. కెనడాలో ఖలిస్తానీలను వేటాడడానికి భారత గూఢచార వర్గాలు కొత్త మార్గాలను వెతుకుతూనే ఉన్నాయి. వీలైనంత వరకు వారికి తగిన శిక్షలు వారి స్వదేశంలోనే వేస్తున్నాయి కూడా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వర్గాలు కేవలం హంతక ముఠాలను ఉసుగొల్పడం మాత్రమే చేస్తాయా అంటే అది కూడా పొరపాటు భావన. ఆ దేశ రాజకీయాల్లో భారత అనుకూల వర్గాలను పెంచి పోషించే ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా అవకాశం వచ్చినప్పుడు భారత అనుకూల ప్రభుత్వం ఏర్పడేందుకు భారీ ప్రణాళికలు రచిస్తాయి. భారత ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు అనేకం చేసి అనుకున్న ఫలితాలు సాధించింది. భారత గూఢచార సంస్థలో పనిచేసిన అబూ రషీద్ రాసిన రా ఇన్ బంగ్లాదేశ్, పోర్ట్రేట్ ఆఫ్ అగ్రెసివ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అనే పుస్తకం చదివితే బంగ్లాదేశ్లో భారత నిఘా వర్గాల సాహసోపేత చర్యలు మనకు తెలుస్తాయి. అంతేకాదు, బంగ్లాదేశ్ సెంటర్ అనే ప్రఖ్యాత వెబ్సైట్ సెప్టెంబర్ 1న వాట్ ఆర్ ద నెక్స్ట్ ప్లాన్స్ ఆఫ్ రా అండ్ హసీనా పేరిట ఓ ఆసక్తికరమైన కథనాన్ని పేర్కొంది.
ఈ ఏడాది జూలై 16 నాటికి బంగ్లాదేశ్ సంక్షోభం తీవ్ర దశకు చేరింది. దీంతో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆదేశాలతో సుమారు 400 మంది అధికారుల బృందం హుటాహుటిన ఢాకాకు చేరుకుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారం రోజుల సమయం తీసుకుని 28న షేక్ హసీనాను భారత్లోని రహస్య స్థావరానికి తరలించినట్టు బంగ్లాదేశ్ సెంటర్ వెబ్సైట్ కథనం వెల్లడించింది. షేక్ హసీనాను బేషరతుగా అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరినా భారత ప్రభుత్వం కనీసం స్పందించలేదు కూడా. అంటే లోపల మన ప్రభుత్వం ఏవో తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండే అవకాశం ఉందంటారు విదేశాంగ వ్యవహారాల నిపుణుడు. ఈ ఏడాది ఆగస్టు నుంచే భారత గూఢచార వర్గాలు బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పిడి కోసం ప్రయత్నాలు ఉధృతం చేస్తున్నట్టు జర్మనీ నుంచి నడిచే ది మిర్రర్ ఏషియా వెబ్సైట్ వెల్లడించింది. మిర్రర్ ఏషియా వెబ్సైట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి పెట్టింది పేరు అంటారు. కౌంటర్ రెవల్యూషన్ పథక రచన చేస్తోందని ఈ మిర్రర్ ఏషియా కథనం పేర్కొంది. షేక్ హసీనా ఎక్కడ ఉన్నారనేది అత్యంత రహస్యంగా ఉండిపోవడానికి కారణం కేవలం ఆమె రక్షణకు సంబంధించిన అంశమే కాదు, తదుపరి చర్యలకు సంబంధించిన ప్రణాళికల కోసం కూడా అని అర్థం చేసుకోవాలి. దక్షిణ ఢిల్లీలో ఉన్నారని, రా ఇంటెలిజెన్స్ బ్యూరోల రక్షణలో ఓ నిఘా అధికార నివాసంలో ఉన్నారనే వదంతుల గురించి మిర్రర్ ఏషియా వెబ్సైట్ ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. ఏదేమైనా భారత ప్రభుత్వ విజ్ఞప్తుల ద్వారా, స్వచ్ఛంద సంస్థ న్యాయ సాయం వల్ల, అక్కడ హిందూ సంఘాల పోరాటాల వల్ల బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ దొరకడం సాధ్యం కాని వ్యవహారం. అవన్నీ ఉపశమన చర్యలు మాత్రమే. అక్కడ భారత అనుకూల ప్రభుత్వం ఏర్పడడం వల్ల కేవలం అక్కడ హిందువులకే కాదు, భారత్ బంగ్లాదేశ్ మధ్య సుస్థిరమైన దౌత్య సంబంధాలు నెలకొంటాయి. ద్వైపాక్షిక ఒప్పందాలతో బంగ్లాదేశ్లో మన ప్రభుత్వం చేసే అభివృద్ధి వల్ల అక్కడి హిందువులకు మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు, దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.